దేవుడు చెప్పే మంచి వాళ్ళకి అక్కర్లేదు. మరేం కావాలి? చెడు కావాలండి. సమాజం ఈరోజు స్వీకరిస్తుంది చెడును కాదా? ఏమండి, మంచి దేవుని వాక్యాన్ని ఒకవేళ షార్ట్గా చేసి పెట్టిన ఒక చిన్ని ప్రసంగంగా, 1 నిమిషంగా, 2 నిమిషాలుగా, అర్ధగంట ప్రసంగంగా వాళ్ళు చేసి పెడితే వింటుందా ఈ సోషల్ మీడియాలోని సమాజం? ఈరోజు ప్రతి మనిషి చేతుల్లోనూ నిత్యావసర వస్తువుగా మారిపోయిందే మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్. చూస్తారా దాన్ని? లేదో. ఒకదానికి ఎక్కువగా వ్యూస్ రావాలి అంటే, ఒక విషయం వైరల్ కావాలి అంటే అది మంచిదై ఉండదు. గమనించండి, ప్రతి వైరల్ న్యూస్, ప్రతి చెడ్డ వార్త దానికే ప్రాచుర్యం, దానికోసమే ప్రజలు చూస్తారు. దానికే చూడండి ఎన్ని వ్యూస్ ఉంటాయో. ఒక దారుణ సంఘటన గూర్చి, ఒక న్యాయాన్ని గూర్చి, ఒక అక్రమాన్ని గూర్చి, ఒక తప్పుడు మాటలను గూర్చి, తప్పుడు విధానాలను గూర్చి దానికేనండి ఎక్కువ 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 ప్రాపకం. ఒక సినిమా పాట పెట్టాడు అనుకోండి, కొన్ని నిమిషాల్లో మిలియన్లకు వెళ్ళిపోతాడు, లక్షల వ్యూస్. ఏముంటుంది అందులో? ఏముంటుంది సినిమా పాటల్లో? చెప్పండి. సమాజానికి మంచి నేర్పించే పాటలా? భూతు పాటలు, భూతు మాటలతో, ద్వంద్వమైన అర్థాలతో, అశ్లీలకరమైన పదజాలాలతో, కుర్రకారు వేడెక్కే భయంకరమైన రచనా శైలితో ఎలా పాడు చేస్తుంది ఈరోజు సమాజం. అలాంటి పాటలకు ఆదరణ వింటారు, చూస్తారు. అదే మంచి? మంచికి లేదండి ఆదరణ. దేవుని మాటలకు రాదండి ఆదరణ. ఇదేనా న్యాయం? ఇదేనా విధాత చూపిన విధానానికి మనుష్యుడు చూపించే వైనం? ఎంత తప్పు చేస్తుంది మానవ సమాజం, ఎంత తప్పు చేస్తుందండి మానవ సమాజం. దేవుని మాటలు వినాలి, ఈ సమాజంలో దేవుని మాటలు వినబడాలేనేనండి ఈరోజు ఇంత ప్రయత్నం.